మహబూబాబాద్ జిల్లా మానుకోటలో కొంతమంది నాయకులు అధికారిని అడ్డుపెట్టుకొని రోడ్డును సైతం కబ్జా చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బోయినపల్లి లక్ష్మణరావు ఆరోపించారు. మానుకోటలోని 35వ వార్డులో కబ్జాకు గురవుతున్న రోడ్డును స్థానిక ప్రజలతో కలిసి పరిశీలించారు. రోడ్డు కబ్జాకు పాల్పడుతున్న వారిని గుర్తించి శిక్షించాలని లక్ష్మణరావు డిమాండ్ చేశారు. ప్రధానమైనది మాకు మా ప్రాంతం నుంచి అంటే పులిగోపాల్ రెడ్డి నగర్ కానీ రెడ్డి బజార్ కానీ అటు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కానీ ఇంతకుముందు గతంలో 80 ఫీట్ల రోడ్డు మా కంటిన్యూ రోడ్డు ఉండే మధ్య నుంచి దాన్ని గత పాలకులు దాన్ని మూసేసి దానికి మధ్యాహ్నం పర్మిషన్లు ఇచ్చారు. ఇప్పుడు ఇది ఒక్కటే రోడ్డు ఉంది, ఇటు అటు బంధం రోడ్డు టు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పోతానికి దాన్ని కూడా కబ్జా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన ఈ సీసీ రోడ్డు, ప్రజల సొమ్ముతో నిర్మించిన మెటల్ రోడ్డు, ప్రజల సొమ్ముతో నిర్మించిన కట్టిన చెట్లను కూడా రాత్రి పీకేసారు. ఇది మున్సిపల్ పాలకులకు తెలియట్లేదా, లేకపోతే వాళ్ళ సిబ్బంది చూడట్లేదా? ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి హరితారం పేరుతో చెట్లు నాటితే ఇక్కడి నుంచి అక్కడ దాకా మొత్తం చెట్లు పీకేసారు. ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేస్తుంటే పాలకులు కానీ మన మున్సిపల్ సిబ్బంది కానీ వాళ్ళు కళ్ళు మూసుకొని ఉన్నారని మేము అనుకుంటున్నాం. ఇప్పటికైనా మన మున్సిపల్ కమిషనర్ కానీ టీపీఎస్ కానీ స్పందించి సత్వరం ఇక్కడికి వచ్చి ఈ బజార్ ప్రజలతో తెలుసుకొని ఈ సమస్యను పరిష్కరించాలి. ఒకవేళ భువనగిరి గిరిధర్ గుప్తా అనే వ్యక్తికి స్థలం ఉంటే అతని స్థలం ఎక్కడుందో చూపెట్టాలి, లేకపోతే అతనికి ప్రత్యామ్నాయం చూపెట్టండి, ఆయనకు ఆల్టర్నేటివ్ చూపెట్టండి. కానీ ఇది ప్రజలకు సంబంధించింది, వేలాది మంది ప్రజలు నడిచే రోడ్డు ఇది. ఈ రోడ్డు మీద వచ్చి ఒక పెట్టి ప్రజలందరూ భయాందోళనలు ఉన్నారు, రోడ్డు పోతుందేమో ఎట్లా అని మా పరిస్థితి అని. ఇప్పటికైనా సత్వరం స్పందించి ఇక్కడికి వచ్చి కమిషనర్ పాలకులు వచ్చి టీపీఎస్ వచ్చి ఇక్కడ ప్రజలతో సంప్రదింపులు చేసి అతనికి ప్రత్యామ్నాయం చూపెడతారా లేదా అనేది వాళ్ళు నిర్ణయించాలి. లేని పక్షంలో మేము ఇవాళ మెమోరాండం ఇస్తాము కమిషనర్కు. లేని పక్షంలో ఇక్కడ ధర్నా చేయడానికి కానీ మున్సిపాలిటీ కాడికి ధర్నా చేయడానికి కానీ మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడానికి మనకు వేరే రోడ్డు లేదు, అటు మొత్తం చుట్టూ తిరిగిపోవాల్సి వస్తుంది. వెంకటేశ్వర్ల బజార్ అంటే వెంకటేశ్వర్ల గుడి వల్లనే దీనికి ఆ వెంకటేశ్వర్ల స్వామి పేరు వచ్చింది, బజార్ అని పేరు వచ్చింది. ఇప్పుడు దీనికి కొత్తగా ఎవరో వచ్చి బోర్డులు పెట్టి, ఏం బోర్డు అండి ఇది, ఇట్లా బోర్డు పెట్టి భువనగిరి గిరిధర్ గుప్తా గారికి నమస్కారం చెప్తున్నా. ఇది భగవంతుడికి సంబంధించింది. దీంట్లో దయచేసి మీరు వైశాఖ అయి ఉంటారు, కంపల్సరీ దీంట్లో మాత్రం మీరు చేతులు పెట్టకండి. ఇది కరెక్ట్ కాదు. గుడికి పోవడానికి మన వెంకటేశ్వర్ల బజార్ ప్రజలు కూడా ఎవ్వరు కూడా దీనికి సహించరు. నాకు తెలిసి కమిషనర్ గారు కూడా అసలు ఆయన ఎట్లా ఇచ్చింది అనేది నాకు అర్థం కావట్లేదు. మొత్తం నేను సమర్పించిన దీనికి సంబంధించినవన్నీ, ఇది గవర్నమెంట్ ప్లేస్, దీనికి రోడ్డు వేసుకుంటాను, ఇది కరెక్ట్ కాదు అనేసి సమర్పించినాం. అయినా పని ఈ బోర్డు దయచేసి తీసేయండి. కోర్టు మీరు తీసుకొచ్చుకున్నది, ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చుకున్నది అది కరెక్ట్ కాదు, సమంజసం కాదు. దీన్ని మళ్ళీ వెరిఫై చేయాలి. దీన్ని మాత్రం మేము ఒప్పుకోబోయేది లేదు. ఇది మాత్రం నేను చెప్తున్నా. ఈ ఏరియా లోపల వెంకటేశ్వర బజార్ లోపల గ్రామ పంచాయతీ ఉన్నప్పటి నుంచి కూడా పక్కకు ఉన్న ఇండ్లు లేఅవుట్ చేసినప్పుడు ఇది రోడ్డుగానే చూపించడం జరిగింది. ఇతని దగ్గర కూడా ఇప్పుడు బిల్డింగ్ ప్లాన్ ఉన్నది, పర్మిషన్ ఉన్నది. పర్మిషన్ ఇటు సైడ్ కూడా రోడ్ అనే పూర్తి పర్మిషన్ లోపల ఉన్నది. అటువంటిది ఈ మధ్యలోనే దీంట్లో సీసీ మెటల్ రోడ్ వేయడం జరిగింది, గ్రావెల్ రోడ్ వేయడం జరిగింది, సీసీ రోడ్ వేసిండ్లు, పైప్ లైన్ వేసిండ్లు, డ్రైనేజ్ కూడా కట్టిండ్లు. ఇన్ని సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి లేనిది ఇప్పుడు రోడ్ అయిన తర్వాత ఎవరో గిరిధర్ గుప్తా అనే అతను వ్యక్తి వచ్చి ఇది కోర్టు నుంచి స్టే తీసుకొచ్చిన ఈ రోడ్డు కాదు, ఇది నా స్థలం అని ఇక్కడ బోర్డు పెట్టిపోవడం జరిగింది. మరి మున్సిపల్ కమిషనర్ కానీ మున్సిపల్ సిబ్బంది కానీ ఏం చేస్తాను? మరి ఇట్లాంటి రోడ్లు ఎన్ని అన్యాక్రాంతం అవుతాయి. ఇవాళ గత మున్సిపాలిటీకి ముందు 1000 గ్రీన్ ల్యాండ్స్ ఉండే మహబాద్ పట్టణంలో లోపల. ఇవాళ అసలు ఎన్ని ఉన్నాయో ఏం కదా శ్వేతపత్రం విడుదల చేయాలని నేను కమిషనర్తో మాట్లాడితే లేదండి 100 కూడా లేవు. ఇవాళ ప్రతి ఏరియాలో ఇవాళ ఒక వెంకటేశ్వర బజారే కాదు, ప్రతి ఏరియా కృష్ణా కాలనీ కానీ, బ్యాంక్ కాలనీ కానీ, సర్వేపల్లి రాధాకృష్ణ వీధి కానీ, లాయర్స్ కాలనీ కానీ, ప్రతి రోడ్లల్లో ప్రతి ఏరియాలో కూడా రోడ్లు నిర్మాణం చేయడం, రోడ్లు చూయిస్తాను. కానీ ఆ రోడ్లల్లో నిర్మాణం చేసినట్లయితే లేకపోతే రోడ్లు వేసినట్లయితే కొంచెం అన్యాయకరంగా కాకుండా ఉంటుంది. కనీసం అల్టిమేటం ఇస్తున్నాం, వారం రోజులలో ఈ బోర్డు తీయని పక్షంలో మేమే మున్సిపాలిటీ ధర్నా చేస్తాం. వెంకటేశ్వర బజార్ ప్రజలందరూ కూడా మున్సిపాలిటీ ఆఫీస్కి వస్తారు, కమిషనర్ని మీ ఆఫీసును నిర్బంధం చేస్తామని ఈ కమిషనర్ గారికి మేము హెచ్చరిస్తా ఉన్నాం.